హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవతగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితభాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు, తెలుసుకునే హక్కు కూడా జీవించే హక్కుతో సమానం. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు ఆర్ లక్ష్మయ్య అందజేసినటువంటి చేగువెర 98వ జయంతి స్మృతిలో నివాళి అంశంగా చేగువెర 98వ జయంతి స్మృతి ఇక వినండి. ప్రపంచ విప్లవానికి ప్రతీక చేగువెర. జూన్ 14, 2026 చేగువెర 98వ జయంతి. వారికి విప్లవ జోహార్లు. లాటిన్ అమెరికా విప్లవ చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన నాయకుల్లో ఒకరు చేగువెర. ఆయన పూర్తి పేరు ఎర్నెస్టో గువేరా డే లా సెర్నా. ప్రపంచవ్యాప్తంగా ఆయన్ను చేగువెర లేదా చే అని పిలుస్తారు. సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటం, సామాజిక న్యాయం, సమానత్వం కోసం ఆయన చేసిన కృషి వల్ల ఆయన ఒక విప్లవ చిహ్నంగా నిలిచిపోయారు. ఆయన జననం, కుటుంబ నేపథ్యం పరిశీలిస్తే రొసారియో నగరంలో 1928 జూన్ 14న చేగువెర అంటే 98 సంవత్సరాల క్రితం జన్మించారు. తండ్రి ఎర్నెస్టో గువేరా లించ్, తల్లి సెలియా డేలా సెర్నా. మధ్యతరగతి కుటుంబానికి చెందిన వీరి ఇంట్లో సాహిత్యం, రాజకీయాలు, సామాజిక అంశాలపై చర్చలు జరిగేవి. చిన్ననాటి నుంచే చేగువెర తీవ్రమైన ఆస్తమా వ్యాధితో బాధపడేవారు. అయినప్పటికీ చదువులో, క్రీడల్లో, పుస్తక పఠనంలో ఆసక్తి చూపారు. ముఖ్యంగా చరిత్ర, తత్వశాస్త్రం, రాజకీయాలపై విస్తృతంగా అధ్యయనం చేశారు. చేగువెర బ్యూనస్ ఎయిర్స్ విశ్వవిద్యాలయంలో వైద్య విద్యను అభ్యసించారు. 1953లో వైద్య పట్టా పొందారు. వైద్యుడిగా ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో ఉన్నప్పటికీ ఆయన జీవితాన్ని మార్చింది ఆయన చేసిన లాటిన్ అమెరికా పర్యటన. అది మోటార్ సైకిల్ యాత్ర. అదే జీవితంలో మలుపు. 1951-52లో తన స్నేహితుడు ఆల్బర్టో గ్రెనడాతో కలిసి దక్షిణ అమెరికా దేశాల్లో మోటార్ సైకిల్ యాత్ర చేశారు. ఈ ప్రయాణంలో పేదరికం, నిరుద్యోగం, భూస్వాముల దోపిడీ, విదేశీ కంపెనీల ఆధిపత్యం ఇటువంటి సమస్యలను ప్రత్యక్షంగా చూశారు. ప్రత్యేకించి చిలీ గనుల కార్మికులు, పెరు ఆదివాసీలు, అట్లానే కుష్ఠరోగుల కాలనీలు, వాటి పరిస్థితులు ఆయన్ను తీవ్రంగా ప్రభావితం చేశాయి. సమాజంలో అసమానతలకు మూల కారణం పెట్టుబడిదారీ వ్యవస్థే అని ఆయన భావించారు. మార్క్సిస్ట్ భావజాలం వైపు ఆయన పయనాన్ని మనం గమనిస్తే ఈ అనుభవాల తర్వాతే చేగువెర మార్క్సిస్ట్ సిద్ధాంతాల వైపు ఆకర్షితులయ్యారు. సామాజిక మార్పు కోసం విప్లవమే మార్గమని నమ్మడం ప్రారంభించారు. 1954లో గ్వాటిమాలాలో ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని అమెరికా మద్దతుతో కూల్చివేయడాన్ని చూసిన తర్వాత ఆయన సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటానికి అంకితమయ్యారు. ఫిడెల్ క్యాస్ట్రోతో పరిచయం చేగువెరాకి మనం గమనిస్తే 1955లో మెక్సికోలో చేగువెర ఫిడెల్ క్యాస్ట్రోని కలిశారు. క్యూబాలో నియంత ఫుల్జెన్సియో బ్యాటిస్టా పాలనను కూల్చడానికి క్యాస్ట్రో సన్నాహాలు చేస్తున్నారు. చేగువెర ఆ ఉద్యమంలో చేరి వైద్యుడిగానే కాకుండా యోధుడిగా కూడా పనిచేశాడు. ఇక క్యూబా విప్లవం నేపథ్యం చూస్తే 1956లో గ్రాన్మా అనే పడవలో 82 మంది విప్లవకారులు క్యూబాకు చేరుకున్నారు. సియర్రా మయోస్ట్రా ఆ పర్వత ప్రాంతాల్లో గెరిల్లా యుద్ధాన్ని ప్రారంభించారు. చేగువెర ధైర్య సాహసాలు, నాయకత్వ లక్షణాలతో త్వరగా ఆయన ప్రముఖ కమాండర్గా ఎదిగారు. 1958లో
జరిగిన శాంటా క్లారా యుద్ధంలో ఆయన నేతృత్వంలోని దళాలు కీలక విజయం సాధించాయి. 1959 జనవరి 1వ తేదీన క్యూబా విప్లవం విజయం సాధించింది. బ్యాటిస్టా దేశం విడిచి పారిపోయాడు. ఇక విప్లవానంతర బాధ్యతల గురించి పరిశీలిస్తే, విప్లవ విజయం తర్వాత చేగువెరా క్యూబా ప్రభుత్వంలో పలు కీలక బాధ్యతలు చేపట్టారు. భూ సంస్కరణల అమలు, జాతీయ బ్యాంక్ అధ్యక్షుడు, పరిశ్రమల మంత్రి, విద్య, ఆరోగ్య రంగాల అభివృద్ధి, క్యూబాలో అక్షరాస్యత పెంపు, ఉచిత వైద్యం, సామాజిక సంక్షేమ కార్యక్రమాలకు ఆయన విశేషంగా కృషి చేశారు. ఇక అంతర్జాతీయ విప్లవ దృక్పథం పరిశీలిస్తే, చేగువెరా అభిప్రాయం ప్రకారం ఒక దేశంలో మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా అణచివేతకు గురవుతున్న ప్రజలు విముక్తి కోసం పోరాడాలి. ఆయన ప్రసిద్ధ నినాదం 2, 3 ఎన్నో వియత్నాములు సృష్టించండి. అంటే సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా ప్రజా ఉద్యమాలు నిర్మించాలని ఆయన పిలుపునిచ్చారు. ఇక కాంగో, బొలీవియా పోరాటాలు పరిశీలిస్తే 1965లో చేగువెరా క్యూబాను విడిచి డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో విప్లవ ఉద్యమానికి సహాయం చేశారు. అయితే ఆ ప్రయత్నం విఫలమైంది. తర్వాత బొలీవియాలో గెరిల్లా ఉద్యమాన్ని ప్రారంభించారు. కానీ అక్కడ పరిస్థితులు అనుకూలించలేదు. 1967 అక్టోబర్ 8న బొలీవియా సైన్యం చేగువెరాను పట్టుకుంది. మరుసటి రోజు అక్టోబర్ 9న లా హిగువేరా గ్రామంలో ఆయన్ను కాల్చి చంపారు. మరణించే ముందు ఆయన చెప్పినట్లు ప్రసిద్ధి చెందిన మాట ఏమిటంటే, నన్ను కాల్చండి, మీరు ఒక మనిషిని మాత్రమే చంపగలరు, ఆలోచన కాదు అని ఆయన చెప్పినందు ఆ మాట. చేగువెరా మంచి రచయిత కూడా. మోటార్ సైకిల్ డైరీస్, గెరిల్లా వార్ఫేర్, రెమినిసెన్సెస్ ఆఫ్ ది క్యూబన్ రెవల్యూషనరీ వార్ అటువంటి ఆయన రచనలు ప్రపంచవ్యాప్తంగా అనేక భాషల్లోకి అనువదించబడ్డాయి. ఇక ప్రపంచవ్యాప్త ప్రభావాన్ని పరిశీలిస్తే, చేగువెరా ఫోటో ప్రపంచంలో అత్యంత ప్రసిద్ధ రాజకీయ చిత్రాల్లో ఒకటి. క్యూబన్ ఫోటోగ్రాఫర్ ఆల్బర్టో కోర్డా తీసిన ఆయన చిత్రం ప్రపంచవ్యాప్తంగా తిరుగుబాటు, స్వేచ్ఛ, సామాజిక న్యాయానికి ప్రతీకగా నిలిచింది. చేగువెరా గురించి ప్రపంచంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఆయన్ను ప్రజల విముక్తి కోసం పోరాడిన మహా విప్లవకారుడిగా గౌరవిస్తారు. పేదరికం, అసమానత, సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడిన నాయకుడిగా ఆయన పేరు ప్రపంచ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. చేగువెరా కేవలం క్యూబా విప్లవ నాయకుడు మాత్రమే కాదు, సమానత్వం, సామాజిక న్యాయం, అణచివేతకు వ్యతిరేక పోరాటానికి ప్రతీక ఆయన జీవితం నేటికి ప్రపంచవ్యాప్తంగా యువతను, సామాజిక ఉద్యమాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అదండి చేగువెరా 98వ జయంతి స్మృతిలో ఆర్ లక్ష్మయ్య నివాళి అంశంగా అందజేసిన చేగువెరా 98వ జయంతి స్మృతిలో అనేటువంటి ఈ అంశాన్ని మన కానమూకు కథ వచ్చిన శ్రోతలకు అవగాహన నిమిత్తం వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.